చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్ర చేసి లడ్డూలో అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేద్దామని చూస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఆహా నువ్వు కుట్ర చేస్తావా నీ ఎంకమ్మ నేను నిన్నే అడ్జేస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ముడ్డి కిందనే ఒక పెద్ద బాంబు పెట్టే ప్రయత్నం అన్నది చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రయత్నం ఏంటంటే ఒక్క బుల్లెట్కి రెండు పిట్టలు అంటాం కదా మనం. అట్లనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నా అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అన్నది ఇవ్వడం జరిగింది. ఈ విషయం వినంగానే నాకు ఒక డౌట్ వచ్చింది. జనరల్గా తప్పు చేసిన వాడు పశ్చాత్తాపడతాడు, పశ్చాత్తాపడ్డవాడు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇది జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నాడు అని చెప్పేసి నాకు ముందుగా అర్థం కాలేదు. దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలకి ఆయన ప్రాయశ్చిత్త పడుతూ దీక్ష చేస్తున్నాడేమో అనుకున్నా. కానీ దాని తర్వాత ఇంకో షాకింగ్ విషయం తెలిసింది. ఏంటంటే ఆ పాపాలు కాదు, ఆయన తిరుపతి లడ్డు విషయం మీద ఈ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నాడు అని చెప్పేసి అర్థమైంది. ఈ ప్రాయశ్చిత దీక్షలో ఈ ప్రాయశ్చిత దీక్షలో 3 ఇంపార్టెంట్ కుట్రలు ఉన్నాయి. ఏంది అంటే, మొదటి కుట్ర, ప్రాయశ్చిత్తం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అంటే తప్పు కూడా పవన్ కళ్యాణ్ గారు లేదా కూటమి పార్టీనో చేసి ఉండాలి. అంటే ఈ ప్రాయశ్చిత దీక్ష ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఏంటి ఆ క్లారిటీ అంటే, తప్పు అన్నది కూటమి ప్రభుత్వం వల్ల జరిగినది. లడ్డూలో ఏదైతే కల్తీ జరిగిందో ఆ కల్తీ అనేది మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 45 రోజుల తర్వాత జరిగినటువంటి కల్తీ అది. ఆ రిపోర్ట్ అనేది 45 రోజుల తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ కాబట్టి దానికి బాధ్యత కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఆ కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు ఆ భగవంతుణ్ణి క్షమాపణ కోరుతూ ఈ ప్రాయశ్చిత దీక్ష అనేది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాడు అని చెప్పేసి ఇది ఒక పాయింట్, ఒక కుట్ర. ఏంటి కుట్ర అంటే, చంద్రబాబు నాయుడు గారి మెడ మీదనే కత్తి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మొదటి కుట్ర. ఎవరు చేస్తున్నారు అంటే, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు. ఇక రెండో కుట్ర ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని సాగనంపించే కుట్ర. రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్లో జనసేనని పెంచి టీడీపీని మొత్తానికి కూల్చాలి అని చెప్పేసి ఈ సోకాల్డ్ ఇదైతే లడ్డు వచ్చేసి ఉందో, లడ్డూలో ఏమంటే మనకి అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి చెప్తున్నారో, ఈ సోకాల్డ్ లడ్డు అనే విషయంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇరికిచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నాడు. ఇది ఎంత పెద్ద దారుణం అంటే, ఒకడు కక్షపూరిత ఒక కుట్ర అనేది ఒకటి చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్ర చేసి లడ్డూలో అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేద్దామని చూస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఆహా నువ్వు కుట్ర చేస్తావా నీ ఎంకమ్మ నేను నిన్నే అడ్జేస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ముడ్డి కిందనే ఒక పెద్ద బాంబు పెట్టే ప్రయత్నం అనేది చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రయత్నం ఏంటంటే, ఒక్క బుల్లెట్కి రెండు పిట్టలు అంటాం కదా మనం. అట్లనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పార్టీలు అంటే ఈ రోజుకి మనకి గుర్తొచ్చే పార్టీలు 3. ఒకటి జనసేన, 2 ఇటు టీడీపీ, 3వది మనకి వైసీపీ. ఇక 4వ పార్టీ అంటే బీజేపీ ఉంది అంటే అది ఉంది, ఎవరు కావాలని చెప్పేసి పెంచుతున్న పార్టీ అది. ఈ 3 పార్టీలు పెద్ద పార్టీలు. కాకపోతే రాబోయే రోజుల్లో తాను పెద్ద పార్టీగా ఎదగాలి అని చెప్పేసి ఒక కుట్ర ప్రయత్నమే ఈ ప్రాయశ్చిత దీక్ష. ఎవరు చేస్తున్నారు అంటే, మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇక 3వ కుట్ర అతిపెద్ద కుట్ర. ఇది మీరందరూ తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఏంటంటే, ఈ కుట్ర చేసేది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ. అసలు ఈ పశ్చాత్తాప దీక్ష ఏదైతే ఉందో ఈ దీక్షకి మూల కారణం బీజేపీ, జనసేన. ఈ కుట్రని చేసింది మాత్రం ఆర్ఎస్ఎస్. బీజేపీని జనసేనని కలిపే ఒక లాకే ఆర్ఎస్ఎస్. ఏం జరుగుతున్నది అంటే, పవన్ కళ్యాణ్ గారికి తన జీవితంలో ఎప్పుడు గుళ్ళు గోపురాలు గుర్తురాల. ఆయన ప్రపంచమే సినిమా ప్రపంచం. అంటే ఏంటి అంటే, తాను చేసిన తప్పులు చాలా ఉన్నాయి. కొంతమంది ఉదయ్ కిరణ్ గారి జీవితం గురించి కూడా మాట్లాడతారు. సరే, అది మనకు సంబంధం లేని విషయము. చాలా అమ్మాయిల గురించి కూడా మాట్లాడతారు. సరే, అది మనకి సంబంధం లేని విషయం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మంలో ఒక భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవడము అన్నది లేదు. ఇది హిందూ సంప్రదాయం కాదు. ఈవెన్ హిందూ యాక్ట్ కూడా దాన్ని సపోర్ట్ చేయదు. ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ కూడా క్లియర్ ఏంటంటే, హిందువులలో ఒక పెళ్లి చేసుకోవాలంటే, ఒక భార్య ఉన్నప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవాలంటే అంటే భార్యకి విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకోవాలి. ఇది మనకున్నటువంటి లా. కానీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి, చట్టాన్ని పక్కన పెట్టి, ఒక భార్య ఉండగా ఇంకో భార్యని క్రిస్టియన్ ఆమెని
పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈరోజు సనాతన ధర్మం గురించి అంతగా మాట్లాడే పవన్ కళ్యాణ్ అప్పుడు సనాతన ధర్మం గుర్తు రాలే, కానీ ఈరోజు రాజకీయాల్లోకి రాగానే ఓట్లు గుర్తు రాగానే పవన్ కళ్యాణ్కి సనాతన ధర్మాలు గుర్తొస్తున్నాయి, పవన్ కళ్యాణ్కి ఎక్కడ లేని దేవుళ్ళందరూ గుర్తొస్తున్నారు, పవన్ కళ్యాణ్కి ఈ దీక్షలన్నీ గుర్తొస్తున్నాయి. ఎందుకు గుర్తొస్తున్నాయి అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఒక కుట్ర జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో. ఏంటి ఆ కుట్ర? అసలు కారణం ఏంటి కుట్రకి అంటే? ఆ కుట్రకి కారణం ఏంటి అంటే 2029లో కేవలం 2 పార్టీలే మెజారిటీలో ఉండాలి. ఒకటి జనసేన, 2 బీజేపీ. ఈ 2 పార్టీలే ఉండాలి, టీడీపీని మొత్తానికే తొక్కేయాలి కూటమి నుంచి అని చెప్పేసి ఒక కుట్ర అనేది జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్కి, మోదీ గారికి చాలాసార్లు వెన్నుపోటు పొడిచాడు. అందుకే ఆర్ఎస్ఎస్, మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు. చంద్రబాబు నాయుడు గారిని మొత్తానికి పాతిపెట్టే ప్రయత్నం అన్నది ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తుంది. ఇప్పుడు రిలేషన్లు బాగానే ఉన్నాయి, కానీ ఎప్పుడైనా సరే ఈ రిలేషన్లు ఖతమయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఖతమయ్యే ఛాన్స్ అంటే ఆ సమయానికి ముందే జనసేనని ప్రిపేర్ చేసి ఒక పెద్ద పార్టీగా ముందుకు తీసుకురావాలి ప్రజల ముందరికి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నది. ఆ ప్రయత్నంలో భాగంగానే నార్త్లో ఎట్లయితే యూపీలో ఒక గుడికి సంబంధించిన పెద్ద కాంట్రవర్సీ చేశారో, సౌత్లో అత్యంత పెద్ద గుడి అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంచుకొని కావాలని చెప్పేసి లడ్డు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో చెప్పించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముడ్డి కిందనే బాంబు పెట్టే ప్రయత్నం అనేది బీజేపీ అన్నది జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారి చేతితోటి చేపిస్తున్నది. ఇప్పుడు జరిగే ప్రయత్నం ఏంటంటే ఏదైతే హిందువుల యొక్క నమ్మకం ఏదైతే ఉందో గుడి టీటీడీ అన్నది చాలా పురాతనమైన గుడి. చాలామంది అంటే కోట్లలో మన భారతదేశంలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ అందరూ హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ హిందువులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి రావాలి, అక్కడ దేవుడిని దర్శించుకోవాలని చెప్పేసి ఆలోచించే ఒక ప్రయత్నం అనేది చేస్తుంటారు. ఎందుకంటే ఆ పవిత్రత అట్లాంటిది. అట్లాంటి పవిత్రతని చెడగొట్టే ప్రయత్నం అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డిని అందులో దోషి చేసి, ఆ దోషి చేసిన వాడు ఎవడంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ దోషి చేసిన చంద్రబాబు నాయుడిని కూడా రెండో దోషం చేసి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త కుట్ర అనేది మొదలుపెట్టేసి, కొత్త రాజకీయం అనేది మొదలుపెట్టేసిండు. ముగ్గురు కూడా కలిసే ఉన్నారు కదా, కూటమి కదా, నువ్వేంది వాళ్ళు కొట్టుకుంటున్నారంటే ఎప్పుడూ ఏ పార్టీలు కలిసి ఉండవు. మొదటిగా ఆలోచించేది పవన్ కళ్యాణ్ గారు జనసేన గురించి ఆలోచిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఎప్పుడైనా సరే ఇవాళ కాకపోయినా రేపు ప్రత్యర్థులుగా మారక తప్పదు. ఇది జగమెరిగిన సత్యం. ఎన్ని రోజులు కలిసి ఉన్నా కూడా ఏదో ఒక రోజు వాళ్ళు విడిపోవాలి. అది అందరికీ తెలుసు. కాకపోతే ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే జనసేనని బలోపేతం చేస్తున్నారు. దీనికి ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరైతే వైసీపీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారో నాయకులు, వాళ్ళందరూ జనసేనలో చేరుతున్నారు. ఆ ఒక్క ఉదాహరణ చాలు. టీడీపీలో చేరట్లేదు, జనసేనలో చేరుతున్నారు. దానికి 2 ప్రాతిపదికలు. ఒకటి కులం, రెండవది బీజేపీ ఏం చేస్తున్నది అంటే జనసేన వైపు అట్రాక్ట్ చేస్తున్నది. బీజేపీ వైపు చేసుకుంటలేదు, జనసేన వైపు. ఎందుకంటే జనసేనని బలోపేతం చేయాలి. లోకల్గా ఉండే నాయకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ గారిని చూపించి జనసేనని బలోపేతం అనేది ఇక్కడ చేస్తున్నారు. అంటే రేపు పొద్దున్న వైసీపీకి అతిపెద్ద కాంపిటీటర్ ఎవడు అంటే జనసేన ఉండాలి, టీడీపీ లేకుండా పోవాలి అన్నది ఇది ఒక కుట్ర. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి మన చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు బీజేపీకి పొడిచిండు, ఆర్ఎస్ఎస్కి చాలాసార్లు పొడిచిండు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేము ఒకటి. రెండవది చంద్రబాబు నాయుడు గారి వయసు, ఆయనకి ఎక్కువ వయసు ఉంది, ఎప్పుడైనా సరే ఏదైనా ఇష్యూ జరిగితే మళ్ళీ కష్టమవుతుంది అని చెప్పేసి రెండవది. మూడవది చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద నమ్మకం లేకపోవడం, లోకేష్ గారి మీద నమ్మకం లేకపోవడము. అదే నమ్మకము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ఉండడము. ఆ సామర్థ్యం పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉంది, లోకేష్కి లేదు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్, బీజేపీ నమ్మడం. ఈ నమ్మకాల వల్ల ఏమవుతుంది అంటే ప్రస్తుతం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని జనసేనని బలోపేతం చేయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇంకా చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీని మొత్తానికి తీసుకెళ్లి గంగమ్మల కలిపే ఒక కుట్ర అన్నది ఇక్కడ జరుగుతున్నది. ఈ కుట్రని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుంటలేడా అంటే తప్పకుండా ఆయనకు కూడా కొన్ని అర్థం అవుతున్నాయి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్కి వెళ్ళిపోయాడు. అరే ఈ లడ్డు కాంట్రవర్సీ అన్నది నేను తీసుకొచ్చి తప్పు చేసినానా అని చెప్పేసి ఆయన ప్రస్తుతం ఈ కాంట్రవర్సీని తొక్కేయాలి అని చెప్పేసి ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. నీకెట్లా తెలుసు ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి మీరు నన్ను అడగచ్చు. ఎట్లా తెలుసు అంటే సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పేసి ఒకటి సిట్ అనేది చెప్పేసి ఉంటుంది. ఆ సిట్ని నియమించాడు చంద్రబాబు నాయుడు గారు. సిట్ని నియమిస్తే నువ్వేంది తొక్కేస్తారు అంటే, ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని తొక్కేయాలంటే ఏం చేస్తారు అంటే దాంట్లో సిట్ అనేది ఒకటి నిర్మిస్తారు. సిట్ అంటే ఏంటి అంటే ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ అధికారులే ఒక 5 స్థాయి అధికారిని నియమించాడంట. ఆ 5 స్థాయి అధికారు ఎప్పుడో 6 నెలలకు 3 నెలలకు సంవత్సరానికి రిపోర్ట్ ఇస్తాడు. అప్పటిదాకా మ్యాటర్ చల్లబడిపోద్ది. అందుకే సిట్ని నియమించాడు. దీంట్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీరియస్ ఉంటే ఆయన సిబిఐకి సిఫారసు చేసేవాడు, సిబిఐకి ఇచ్చేవాళ్ళు కేసు. కానీ ఆయన సిబిఐకి ఇవ్వలే.
అక్కడికి వైసీపీ చెప్తాంది సిబిఐకి ఇవ్వండి అని. కానీ వాళ్ళు సిబిఐకి ఇవ్వకుండా ఒక సిట్ అని చెప్పేసి ఎవరో అధికారిని పట్టి, ఒక ఐజీ గారిని పట్టి ఆయనకి సిట్ అని ఒక టీంని ఇచ్చేసి వాళ్ళకి ఈ కేసుని ఇచ్చారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారంట. అంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు, నేను తప్పు చేసిన ఈ లడ్డు మ్యాటర్లో ఈ మ్యాటర్ తీసుకురాకపోతేనే బాగుండు, నేనేదో రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పేసి లడ్డు మ్యాటర్ తీసుకొస్తే ఈ లబ్ధి మొత్తం పవన్ కళ్యాణ్ పట్టుకపోతున్నాడు, అందుకే ఈ మ్యాటర్ని ఇక్కడితో అంతం చేద్దామని చెప్పేసి సిట్ అని చెప్పేసి ఒక టీంని అనేది వేసేసి ఈ మ్యాటర్ని మొత్తానికి తొక్కేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ ఇందులో ఒక విషయం ఉంది, ఏంటంటే ఎప్పుడైనా సరే దేవుళ్ళతోటి పెట్టుకోవద్దండి. ఏ దేవుడైనా సరే దేవుళ్ళతోటి పెట్టుకోవద్దు. ఎందుకు అంటే రాజకీయాలు ఇవ్వాలంటే రేపు పోతాయి. చావు అన్నది ప్రతి ఒక్కరికి అది ఖచ్చితంగా వచ్చేదే. పుట్టుక ఉన్నప్పుడు చావు అనేది ఉంటుంది ప్రతిదానికి. ఈవెన్ ఈ భూమి కూడా పుట్టినరోజు ఉన్నది, ఈ భూమి కూడా ఒక రోజు అంతమైపోద్ది. అట్లాంటప్పుడు ఎప్పటికైనా సరే ఉండిపోయే పవర్ ఏమైనా ఉందంటే అది దైవం. ఆ దైవంతో ఎప్పుడు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమవుతుందంటే దైవం ఒక్కసారి కక్ష అన్నది సాధించడం మొదలు పెడితే పార్టీలు ఉండవు, పదవులు ఉండవు, రాజకీయ నాయకులు ఉండరు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇంతటితో ఈ నాటకాన్ని ఆపేసి ముందుగా మీరు కుటుంబంతో సహా తిరుపతికి వెళ్ళి తిరుపతి దేవస్థానంలో నిలబడి వెంకన్న స్వామికి, అలవేలు మంగమ్మకి ఇద్దరికి క్షమాపణలు కోరుతూ అక్కడ ఒక ప్రదక్షిణలు చేసుకొని అక్కడ పూజలు చేసుకోండి. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పూజలు ఏవైతే ఉన్నాయో ఆ పూజల వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసే ప్రాయశ్చితాల వల్ల ప్రయోజనం లేదు. తప్పు చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఆయనే క్షమాపణలు కోరుకోవాలి. వెళ్ళి తప్పకుండా గుడిలో క్షమాపణలు కోరుకోవాలని చెప్పేసి నేను కూడా ద మీడియా రిపోర్ట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయాలి. ఎందుకంటే ఇది సాధారణమైన విషయం కాదు, ఇది మనందరి యొక్క నమ్మకం మీద ఆధారపడ్డ విషయం కాబట్టి తప్పకుండా దీని మీద మీ వంతుగా మీరు కమెంట్ అనేది ఒకటి తప్పకుండా చేయండి. అది కాకుండా ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ఇప్పటికిప్పుడే ప్రెస్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.